गजानन सेवित माता सरस्वती। ओम श्री ब्रह्मांकित भगवती ब्रह्मणी, श्री विष्णु पूजित शिव संसेवित जननी, श्रीवासर पुरवासिनी। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारंभं करिष्यामि సిద్ధిర్భవతు మే సదా. ఓనమాలు మొదలుపెట్టే చిన్నారులు సహా విద్య కోసం ప్రతి ఒక్కరూ ఉచ్చరించే మంత్రం ఇది. చదువుల తల్లి దీవెనలుంటే చాలని భావించే ఎంతో మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు సరస్వతి అమ్మవారి ఒడిలో అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇంతటి ప్రాశస్తం ఉన్న సరస్వతీదేవి ప్రముఖ ఆలయాలు దేశంలో రెండే ఉన్నాయి. అందులో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మండలం బాసరలో ఉంది. గలగలా పారుతూ మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి అడుగిడే గోదావరమ్మ చెంతనే కొలువుదీరింది చదువుల తల్లి. ప్రతి దసరా పండుగకు నవరాత్రి ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. దేవి నవరాత్రుల్లో సరస్వతీదేవిని మొదటి 3 రోజులు దుర్గా స్వరూపంగా, తరువాతి 3 రోజులు లక్ష్మీ స్వరూపంగా, చివరి 3 రోజులు సరస్వతీ స్వరూపంగా పూజిస్తారు. ఓం సరస్వతీ నమో నమః, శ్రీ సరస్వతీ నమో నమః. అత్యంత ప్రాముఖ్యత కలిగిన సరస్వతీదేవి బాసరలో వెలిసిన చరిత్రలోకి వెళితే, పుష్కర పీఠంగా పేరు పొందిన బాసరలో సరస్వతీదేవి విగ్రహాన్ని వ్యాస మహర్షి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణం రాస్తుండగా ప్రకృతి స్త్రీని వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆయన మనస్సు విచలితమైంది. మనసును కుదుటపరుచుకునేందుకు దక్షిణాది నుంచి ఉత్తరాది వైపు పర్యటనకు వెళుతూ బాసర వద్ద ఉన్న అందమైన ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై విశ్రాంతి తీసుకోవడానికి ఆగారు. అక్కడే ఆయనకు సరస్వతీదేవి రూపం లీలగా కనిపించడంతో నిజరూపాన్ని చూపించాలని వేడుకున్నాడు. కొన్ని కారణాల వల్ల నిజరూపాన్ని చూపించలేనని, కొంతకాలం పూజలు చేసి తపస్సుతో శక్తి పొంది తన నిజరూపాన్ని వర్ణించడానికి వ్యాసునికి శక్తినిచ్చినట్లు పురాణాల్లో ఉంది. వ్యాసుడు కుమారచల పర్వతంపై ఉన్న గుహల్లో తపస్సు ప్రారంభించారు. ప్రతిరోజు గోదావరిలో స్నానమాచరించి పిడికెడు ఇసుక తీసుకువచ్చి కుమారచల పర్వతంపై కుప్పగా పోసేవారు. ఈ ఇసుకతోనే సరస్వతీదేవి విగ్రహం రూపుదిద్దుకుంది. ఆ విగ్రహానికి జీవం పోయడానికి తగిన శక్తిని సరస్వతీదేవి ఆయనకు ప్రసాదించింది. ఒకే విగ్రహం ఉంచడం తగదని చదువుల తల్లికి తోడుగా మహాకాళి, మహాలక్ష్మి విగ్రహాలను కూడా వ్యాసుడు ప్రతిష్ఠించారనేది ప్రతీతి. ఈ 3 శక్తి స్వరూపాలు ఒకే ఆలయంలో ఉండడం దేశంలో మరెక్కడా లేదని పురాణాల్లో ఉంది. అదిగో బాసర క్షేత్రం, చదువులమ్మ స్థిరవాసం, ఆ గౌతమి తీరమునందు నెలకొన్న భారతి నిలయం, ఆ గౌతమి తీరమునందు నెలకొన్న భారతి నిలయం. మానవ కోటికి జ్ఞానం పంచిన జ్ఞాన సరస్వతి సన్నిధానం, మానవ కోటికి జ్ఞానం పంచిన జ్ఞాన సరస్వతి సన్నిధానం. చూసి తరించిన జన్మే ధన్యం, భక్తులకిది ఏ దొరికిన భాగ్యం. బాసరా క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు వెలిసి ఉన్నారు. అటువంటి ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. 9 రోజుల లోపల ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారో తప్పకుండా అమ్మవారికి అనుగ్రహం ఉంటుంది. ఈ ఆలయం మహమ్మదీయుల దండయాత్రలో దెబ్బతింది. లక్ష్మీదేవి విగ్రహం చాలా వరకు దెబ్బతినగా జ్ఞాన సరస్వతి విగ్రహం కొంతవరకు పాడైంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని రేణుకాపురం గ్రామ పోలీస్ పటేల్గా ఉన్న మక్కాజీ పటేల్ సరస్వతీదేవికి మొదటిసారి ఆలయాన్ని కట్టించారు. చోళరాజులు 16 స్తంభాల గుడి నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దెబ్బతిన్న విగ్రహాలను 8వ జగద్గురు శంకరాచార్యులు బాసరకు వచ్చి మహాకాళి విగ్రహాన్ని సరస్వతీదేవి మందిరంపైన ప్రతిష్ఠించి జ్ఞాన సరస్వతి, లక్ష్మీదేవిల మూర్తులను గర్భగుడిలో పక్కపక్కనే పునఃప్రతిష్ఠించారు. గర్భగుడికి ఎదురుగా అమ్మవారి పాదుకలున్నాయి. గర్భగుడి పక్కన తూర్పు వైపున దత్తాత్రేయ మందిరం, ఈశాన్యం, దక్షిణం వైపులలో శివలింగాలున్నాయి. ఆలయం పైభాగాన మహాకాళి మందిరం ఉంది. జ్ఞానమయీ వాగ్దేవి సరళహరి, మహిమాన్విత క్షేత్రఝరి సరస్వతి, అదిగదిగో ఉప్పొంగే గోదావరి తీరము, అదిగదిగో ఉప్పొంగే గోదావరి తీరము, గోదావరి తీరమందు అతి పావన క్షేత్రము, గోదావరి తీరమందు అతి పావన క్షేత్రము. ఆగ్నేయ దిశలో అష్టతీర్థ సరోవరం ఉంది. ఈ కోనేరులో ఇంద్రుడు, సూర్యుడు, వ్యాసుడు, వాల్మీకి, విష్ణువు, గణేశుడు, శివుడు వివిధ సందర్భాల్లో స్నానమాచరించి పూజలు చేసినట్లు స్థల పురాణంలో ఉంది. దీనికి 8 దిక్కుల 8 పుణ్యతీర్థాలున్నాయి. ఇంద్రతీర్థం, కుక్కుటేశ్వరం, సూర్యేశ్వరం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం ముఖ్యమైనవి.
బాసర బస్టాండుకు ఎదురుగా ఉండే వేదవతి శిలలో అమ్మవారి నగలు ఇతర సామాగ్రి ఉన్నట్లు ప్రతీతి. ఈ శిలపై చిన్న రాయితో కొడితే సప్తస్వరాల శబ్దం వస్తుందనేది భక్తుల విశ్వాసం. సరస్వతీదేవి ఆలయానికి దక్షిణాన వ్యాస మహర్షి గుడి, వాయువ్య దిశలో కుమారచల కొండపై వ్యాసుడు తపస్సు చేసిన గుహ ఉంది. వ్యాసుడు తపస్సు చేసిన స్థలం కాబట్టి ఈ ప్రాంతాన్ని మొదట వ్యాసపురి అని, తర్వాత వాసర అని పిలిచేవారు. కాలక్రమంలో ఇది బాసరగా స్థిరపడిపోయింది. అంతటనీ వారుషి కగుపించి వివరించితివంట నీ భావనలో కుమార చలమున ఉన్నది నేనేయని ఓ వాణి వ్యక్తము చేయమని. సరస్వతి అమ్మవారిని దర్శించుకునే ముందు భక్తులు గోదావరి నదిలో స్నానం చేసి నదీ తీరాన ఉన్న శివాలయంలో పూజలు చేస్తారు. గతంలో ఇక్కడే ప్రతిష్ఠించిన గంగాభవాని విగ్రహం భక్తుల పూజలను అందుకుంటోంది. నీవు లేని జగమే శూన్యం, అవనికి నీవే ఆధారం. నీ దీవెన కరువైతే ఈ లోకమంతా చీకటిమయమే. నీ దీవెన కరువైతే ఈ లోకమంతా చీకటిమయమే. నీవే ఇక మా సర్వస్వం, నీ చలవే జగతికి భాగ్యం. నీవే మా వెన్నంటుంటే కాదేది అసాధ్యమే. ఇంతటి ప్రాశస్తం ఉన్న అమ్మవారికి ఏటా ఉత్సవాలు జరుపుతారు. సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమికి ప్రత్యేక పూజలు, సామూహిక అక్షరాభ్యాసాలు చేయించడం ఆనవాయితీ. ఏటా దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రికి జరిపే వేడుకలు కన్నుల పండుగగా సాగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. हैदराबाद से माता जी के दर्शन करने के लिए आए हैं और फिर गोदावरी का स्नान करने के लिए यहाँ काफ़ी लोग आते हैं, हम भी काफ़ी बार आते हैं। सरस्वती माँ का बहुत बड़ा मंदिर है यहाँ पर। यहाँ पे सब अपने बच्चों को भी लेके आते हैं, अक्षर अभ्यास कराने, पाठी पूजा करा के ले जाते हैं। हम भी आए हैं, अपने बच्चे को लेके आए हैं साथ में। బాసర వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్ నుంచి బస్సులు, రైళ్ల ఫెసిలిటీ ఉంది. పర్యాటకుల కోసం వసతి గృహాలు, సత్రాలు, టూరిజం శాఖ ఏర్పాటు చేసిన పున్నమి హోటల్, ప్రైవేటు లాడ్జులు తగినన్ని ఉన్నాయి.